హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇది ఏంటంటే కొరిమి పచ్చడి అండి. అంటే పండు మిరపకాయల పచ్చడి అనమాట. తొక్కుతారు కదా, అదనమాట అండి. ఇది దగ్గర సంవత్సరంన్నర క్రితంలో ఏమోనండి. అయితే మనం ఇల్లు మారినప్పుడల్లా ఈ బాక్స్ తీసేసి మామూలుగా తీయడం, పక్కకు పెట్టడం, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం చేసేసేదాన్ని అనమాట. కానీ బాక్స్లో ఏముంది ఏంటని చూసుకునేదాన్ని కాదండి. మొన్న ఒక రోజు ఎందుకో మూత తీస్తే పచ్చడి ఉందనమాట. నిజంగా చూడండి, సంవత్సరంన్నర పైన అయినా అసలు కలర్ అంటూ చేంజ్ అవ్వలేదండి. నేను ఇంక అంతేనండి, ఏ పచ్చళ్ళైనా మామిడికాయ, మాగాయ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఇంకా మనకి పచ్చళ్ళు ఎప్పటికీ పోవండి. ఈ పచ్చడి ఏంటంటే అసలు కమ్మగా పుల్లగా భలే బాగుంటుందండి. నేను ఇలాంటి ఏమన్నా పుల్లవి చూసినప్పుడు, కమలాలు, నారింజలు అలాంటివి చూసినప్పుడు ఎవరున్నారు ప్రెగ్నెంట్తో ఆలకిస్తే భలే కమ్మగా పుల్లగా తింటారు కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ అన్నాన్ని ఏంటంటే అండి, అది ఈ పచ్చడి నేను ఇప్పుడు అన్నంలో ఇలా కలిపేసుకుని, ఇప్పుడు ఇది ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను నూనె వేసేసి నిజంగా పోపేస్తే ఉంటుందండి టేస్ట్ అద్దరిపోద్ది. అలానే నేను పచ్చళ్ళు ఎక్కువ ఏం తిననండి, ఎప్పుడు చాలా తక్కువ తింటాను. కాకపోతే ఈరోజు మా ఆయనగారు భోజనానికి వెళ్ళారండి. ఇంకా ఒక్కళ్ళే ఉన్నప్పుడు మీకు తెలిసిందే కదా, చేసుకోవడానికి బద్ధకం అనమాట. కొంచెం పోపు దినుసులు వేసేసి అన్నీ ఇంకా ఒక దాంట్లో కలిపేస్తానండి. శనగపప్పు, మినపప్పు, ఇంకా అన్నీ ఒకేసారి కలిపేసుకుని ఒక డబ్బాలో పోసేసుకుని ఉంచేస్తాను అనమాట. ఇంకా కొంచెం నేను పోపులు అసలు ఎక్కువ దినుసులు వేయను అనమాట. కొంచెం వేస్తానండి. నిజంగా ఇలాగ పోపు వేసుకుని తింటే ఈ పండు మిరపకాయల పచ్చడి టేస్ట్ ఉంటుందండి, భలే బాగుంటుందండి. నేను మొన్న ఒకసారి చూసాను అనమాట, అందుకే నిజంగా చెప్తున్నానండి. ఇది ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు తింటే కమ్మగా, అసలు ఇలాంటివి తింటే పాపం వాళ్ళ నోటికి భలే బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఉంది, కరివేపాకండి, తర్వాత ఎల్లుల్లిపాయ ఏంటండి, మనం ఎప్పుడు పోపులు వేసేటప్పుడు కొంచెం దించే ముందే వేయాలంటండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయలో ఉన్న పోషకాలన్నీ బాగా ఎగితే పోతాయంట. అందుకని ఎల్లుల్లిపాయ మనం ఎప్పుడు దించేటప్పుడే వేయాలంటండి, అప్పుడే బాగుంటుందంట. నేనైతే కూరలో ఎల్లుల్లిపాయ చాలా ఎక్కువే వాడతానండి అప్పుడప్పుడు. అంటే ఏ కూరలో అవసరం ఆ కూరలో అయితే మాత్రం ఎల్లుల్లిపాయ నేను ఎక్కువే వాడతాను అనమాట. ఇప్పుడు ఇలా రైస్ కలిపి ఉంచుకున్నాం కదండి, ఇది ఇలా వేసేది అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఈ రైస్ తింటే భలే కమ్మగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అసలు కలర్ఫుల్గా భలే ఉంది కదా, అన్నం కూడా చాలా బాగుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా తినేటప్పుడు అయితే నేను జీడిపప్పు వేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, జీడిపప్పు ఎందుకులే అనేసి వేయలేదండి. నిజంగా చూడండి, రైస్ అన్నం అయితే భలే ఉంది కదా, కలర్ఫుల్గా భలే బాగుందండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసి పోపు పెట్టాను కదా, కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసి పెట్టానండి. అద్దరిపోద్దండి టేస్ట్ అయితే. ఇంటి తల్లి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.